హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా మనకి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ది లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. మీకు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక చాలా రోజుల నుంచి అవైటెడ్ మూవీ అండి డ్రాగన్. ఆల్రెడీ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్రశాంత్ నీల్ గారు 2000 మెంబర్స్ పైనే జూనియర్ ఆర్టిస్ట్తో షూటింగ్ అనేది తీయడం జరిగింది. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ గారు కూడా రీసెంట్గా మనకి April 22 అంటే అనగా ఈరోజు షూటింగ్లోకి అఫీషియల్గా ఎంటర్ అయిందండి. ఇంత ముందు వరకు ఏవైతే వితౌట్ ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ఉంటాయో అన్ని ప్రశాంత్ నీల్ గారు షూటింగ్ చేసుకోవడము, 2000 జూనియర్ ఆర్టిస్ట్లని పెట్టుకొని కొన్ని బిట్స్ని షూటింగ్ చేసుకోవడము జరిగిందండి. ఇక ఇన్ని రోజులు మనకి ఎన్టీఆర్ గారు వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండడము, వార్ 2 వరకు బిజీగా ఉండడం. ఎందుకంటే వార్ 2 మనకి August 14 రిలీజ్ అవుతుంది. ఈ వర్క్స్లో బిజీ అవ్వడము అంతా అయిపోగానే నిన్న అంటే ఈరోజు April 22 అఫీషియల్గా ఎంటర్ అయ్యిండు. దాని మీద వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయండి. ఎంటర్ అయిన వీడియో చూస్తే ఎన్టీఆర్ గారు చాలా సన్నగా అయినారండి. దేవరా మూవీలో ఎంత బొద్దుగున్నారో ఈ మూవీలో అంత సన్నగా ఉన్నారు. ఇక ప్రశాంత్ నీల్ అయితే మనకి అఫీషియల్గా అనౌన్స్ చేసిందంటే ఎన్టీఆర్ గారిని 2 క్యారెక్టరైజేషన్స్గా చూస్తారు, 2 క్యారెక్టర్స్గా చూస్తారు. ఒకటేమో బొరుగు గడ్డం, అంటే ఇంత గడ్డం వేసుకుని మనకి పోస్టర్ లుక్ ఎట్లా వచ్చింది ఆ రకంగా ఒక క్యారెక్టర్. ఇంకోటి ఇప్పుడు మన రీసెంట్గా మనకి యూట్యూబ్లో వైరల్ అవుతుంది కదండి, ఆ పరంగా క్యారెక్టర్ అనేది ఉంటుంది అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే అనౌన్స్ చేసినారు. ఈ మూవీ వచ్చేసి 2 పార్ట్స్ అంటున్నారు. మేబీ 3rd పార్ట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే KGF కూడా అన్ఎక్స్పెక్టెడ్ 2nd పార్ట్ ఎండింగ్లో 3rd పార్ట్ అనేది అనౌన్స్ చేయడము ఇది కూడా అంతే అయి ఉండొచ్చు. ఈ స్టోరీ అనేది చాలా పెద్దదంటండి, యురేనియం గురించి అంట. ఈ నార్త్ అమెరికాలో ఓన్లీ కంటెంట్కే డ్రాగన్ టైటిల్లో యురేనియం మీద స్టోరీ అని చెప్పి ప్రీ రిలీజ్కి కలెక్షన్స్ ఉంటాయి కానీ అదే 50 crores అబౌవ్ వచ్చింది. మనకి పుష్ప 60 ప్లస్ కలికి 50 crores రావడము. ఇదేంటంటే మూవీ అంతా అయిపోయినాక రావడం, ఇదేంటంటే ఓన్లీ ఆ ఫోటోకే అంత కలెక్షన్స్ అనేవి రావడం, అది వేరే లెవెల్ రికార్డ్. అంటే అర్థం చేసుకోండి ప్రశాంత్ నీల్ గారి కంటెంట్ ఎలా ఉంటుంది. ప్లస్ అదే కాకుండా మనకి డ్రాగన్ అనే టైటిల్, ఎన్టీఆర్ మీద నమ్మకము, ప్లస్ ఏమంటారు ఆ ప్రాజెక్ట్ మీద ఉన్న పట్టు అండి. యురేనియం అంటే అది ఇంత ఈజీ అంత కాదు. ఆ యురేనియం మీద కంటెంట్ తీసి రాయాలంటే అంత ఈజీ కాదు. అది ఓన్లీ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి సాధ్యం అండి. ఇది కూడా అట్లాగే జరిగింది. ఇదైతే మనకి January 9 మూవీ రిలీజ్ అని అనౌన్స్ చేశారండి. 8 months షూటింగ్ అయితే కంపల్సరీ కంప్లీట్ కాదు, ఆల్రెడీ పోస్ట్పోండ్ అయిపోయింది. మేబీ April అన్న రావచ్చు, లేదంటే దసరా కన్నా రిలీజ్ చేయొచ్చు, లేదంటే వార్ 2 రిలీజ్ చేసిన అదే టైంలో నెక్స్ట్ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మధ్యలో వార్ 2 ప్రమోషన్ కోసం ఒక 1 month వరకు ఎన్టీఆర్ గారు వార్ 2 ప్రమోషన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇక దాని తర్వాతే తీయచ్చు. ఇది కాక మళ్ళీ ఈ మూవీ తర్వాత ఇది డ్రాగన్ తర్వాత మళ్ళీ దేవరా 2 షూటింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ నెల్సన్ గారి మూవీ షూటింగ్ ఉందండి. ఇక దాని తర్వాత డ్రాగన్ 2 అనేది వస్తుంది. ఏంటంటే ఈ మధ్య డైరెక్టర్స్ అనేది మొత్తం అన్ని పార్ట్స్ ఒకేసారి షూటింగ్ రాయకుండా part 1 అయిపోగానే తర్వాత మళ్ళీ part 2 రాయడము, దానికోసము కొన్ని ఇయర్స్ అనేది వెయిట్ చేయడము, ఫ్యాన్స్ని వెయిట్ చేయడం అదొక ట్రిక్ అనుకోండి. ఫ్యాన్స్ని ఎంత వెయిట్ చేపిస్తే అంత కలెక్షన్స్ వస్తాయండి. మీకు తెలిసిందాక బాహుబలి ఎట్లా వెయిట్ అయిందో, పుష్ప ఎట్లా అయిందో, అదే రకంగా ప్రతి ఒక్క డైరెక్టర్స్ ఫస్ట్ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయిందనుకో, సెకండ్ సీక్వెల్ కోసం అంతే అవైట్ చేపిస్తారు. ఇది కూడా అదే స్కెచ్ ఫాలో అవుతున్నారు మన తెలియదు. కానీ ఈ మధ్య డైరెక్టర్స్ ఏంటంటే part 1 అవ్వగానే part 2 అనేది స్టార్ట్ చేస్తారు. అలా కంటెంట్ మైండ్లో ఉంటుంది కానీ రైటింగ్స్ అనేది అంత ఈజీగా రాయరు. ఇక ఈ చూసుకుంటే వేరే లెవెల్ లుక్ అండి ఎన్టీఆర్ది. సన్నగా అయిపోవడం అంటే అంత మాట కాదు. ఒకప్పుడు అశోక్ మూవీలో, రాకీ మూవీలో, స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో చూసిన ఎన్టీఆర్ అయినా ఈరోజు మనం చూస్తుంది అన్నట్టున్నాడు డ్రాగన్లో. ఆ బాడీ, ఆ ఫిజిక్ మెయింటెనెన్స్, ప్లస్ దేవరా నుంచి ఇక్కడికి చాలా డ్రాస్టిక్ చేంజెస్ రావడము, ఇదంతా మన ఎన్టీఆర్ గారికి సాధ్యమవుతుందండి. చూద్దాం ఈ మూవీ ఫర్దర్గా ఎన్ని విజయాల్లో పొందుతుందో. ఇక ఈ మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియో పరంగా మార్చి అప్లోడ్ చేస్తానండి. ఇవన్నీ వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. అంటే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.